Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. సో స్ట్రింగ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్లో ఇంకొక క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఏ స్ట్రింగ్ ఇన్సులేటర్ హ్యాస్ 5 యూనిట్స్ ద వోల్టేజ్ అక్రాస్ ద బాటమ్ మోస్ట్ యూనిట్ ఈస్ 25% ఆఫ్ ది టోటల్ వోల్టేజ్ ద స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఈజ్ అని అడుగుతాడు. సో ఇక్కడ మనకేంటి ఇన్సులేటర్ డిస్క్ ఇచ్చేసాడు, బాటమ్ మోస్ట్ యూనిట్ దగ్గర టోటల్ వోల్టేజ్ 25% ఉంటుందంట. అయితే దీన్ని స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఏ విధంగా అనుకుంటాం అన్నప్పుడు సో ఇక్కడ మామూలుగా జనరల్గా నాకు స్ట్రింగ్ ఎఫిషియన్సీ అనే ఫార్ములా సో స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటామంటే మనం వోల్టేజ్ అక్రాస్ ద స్ట్రింగ్ ఓవర్ n into voltage across the unit adjacent to the line. Voltage across the unit adjacent to the line into 100. సో ఇది మన స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఫార్ములా. ఇందులో వోల్టేజ్ అక్రాస్ ద స్ట్రింగ్ అనేది ఇవ్వాల, కానీ వోల్టేజ్ అక్రాస్ ద బాటమ్ మోస్ట్ యూనిట్ ఈస్ 25% ఆఫ్ ద టోటల్ వోల్టేజ్ అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే వోల్టేజ్ అక్రాస్ ద స్ట్రింగ్ నేను V అనుకుంటా. దీన్ని సాల్వ్ చేయాలంటే ఎలా చేయాలంటే సో వోల్టేజ్ అక్రాస్ ద స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ వోల్ట్ నేను ఏమనుకుంటానంటే క్యాపిటల్ V కానీ సంథింగ్ వాల్యూ ఏదో ఒక వాల్యూ అనుకుంటా. సో ఇప్పుడు నాకేంటి ఈ వోల్టేజ్ అక్రాస్ ద బాటమ్ మోస్ట్ యూనిట్ అన్నప్పుడు సో దాని వాల్యూ ఎంత అంట 25%. సో 25% అంటే ఏంటి 25/100 అయినా. సో ఇక్కడ నాకేంటంటే వోల్టేజ్ అక్రాస్ బాటమ్ మోస్ట్ యూనిట్. సో బాటమ్ మోస్ట్ యూనిట్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే లైన్ ఉందో ఆ లైన్కి దగ్గరగా ఉండదని. సో వోల్టేజ్ అక్రాస్ ద బాటమ్ మోస్ట్ యూనిట్ ఈస్ సో 25% ఆఫ్ టోటల్ వోల్టేజ్. ఇక్కడ నాకు టోటల్ వోల్టేజ్ ఏమనుకున్నాం మనం V అనుకున్నాం. సో ఇక్కడ 25% ఎలా రాసుకోవచ్చు అంటే 25/100 రాసుకోవచ్చు. ఇక్కడ నాకు క్యాపిటల్ V ఉంటుంది. అంటే ఇదేమైంది సో 25 25 4 కాబట్టి V/4 అయింది. సో ఇప్పుడు నాకు టోటల్ వోల్టేజ్ అంటే వోల్టేజ్ అక్రాస్ ద స్ట్రింగ్ వాల్యూ V అని తెలుసు, వోల్టేజ్ అక్రాస్ ద అడ్జసెంట్ లైన్ అన్నప్పుడు V/4 అని తెలుసు. అదేవిధంగా ఎన్ని యూనిట్స్ ఇచ్చాడు ఇక్కడ ఇన్సులేటర్ డిస్క్ అనేటివి 5 యూనిట్స్ ఇచ్చాడు. అంటే n వాల్యూ ఎంత 5 అంట. సో వీటిని బేసెస్ మనం ఏం కనుక్కోవచ్చు స్ట్రింగ్ ఎఫిషియన్సీ కనుక్కోవచ్చా. సో కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు సో ఇదేమో V, ఇది వచ్చేసి 5. సో వోల్టేజ్ అక్రాస్ ద స్ట్రింగ్ యూనిట్ అన్నప్పుడు సో ఇక్కడ చూడండి సో ఇది వోల్టేజ్ అక్రాస్ ద స్ట్రింగ్ అంటే 5 V, n నెంబర్ ఆఫ్ డిస్క్ అంటే 5, వోల్టేజ్ అక్రాస్ ద బాటమ్ మోస్ట్ యూనిట్ అన్నప్పుడు V/4 into 100. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది నాకు VV గెట్ క్యాన్సిల్. సో ఇదేమొస్తుంది 4/5 టైమ్స్ ఆఫ్ 100 వస్తుంది. సో 5 1 5 20 అంటే ఎంత వస్తుంది ఇది 80% వస్తుంది. సో స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఎంత అంటే నాకు 80% అన్నమాట. ఓకేనా. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంకి స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఎంత అన్నప్పుడు 80%. ఇది క్లియర్ అందరికీ? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ దాకా?